సో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ సైడ్లో అయితే అస్సలు క్లాత్ లేదు, కానీ అదే మళ్ళీ ఇక్కడ చూస్తే ఎంత క్లాత్ వచ్చిందో చూసారు కదా. ఇది చాలా సింపుల్ టెక్నిక్తో చేయొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. నేను నిన్న వీడియోలో అయితే మీకు నేను చెప్పాను కానీ ఇలా చంకభాగం దగ్గర ఎలా కరెక్ట్గా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి అయితే క్లియర్గా వీడియో అయితే చేశాను కదండి. ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీకైతే ఇంకా లైఫ్లో ఇంకా ఇలాగా మీకు ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. బ్లౌజ్ కటింగ్లో అంత ఈజీ మెథడ్లో చెప్పాను. అలాగే ఇంకో చిన్న టిప్ పాటిస్తే చాలండి, వెనకాల నెక్ డీప్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అంటే ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతే రావాలి అంటే ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలో కూడా చెప్పానండి నేను. అందుకని ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఆ వీడియో లింక్ అనేది నేను మొత్తం లాస్ట్లో అయినా ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అంతే ఈజీగా చేతులకు అతుకు పడకుండా ఎలా కట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. అయితే నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ సైడ్ మొత్తం కిందికి అనమాట, నా కుడి చేయి వైపుకి కింద మీకు కనిపిస్తుంది కదా, అక్కడ వైపున హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాం. ఎప్పుడైనా అంతే, ఒక కార్నర్కి వెనక భాగం అయితే ఒక కార్నర్కి చేతులు కట్ చేస్తాం అనమాట. సో చేతులు కటింగ్ అప్పుడు ఏం చేస్తాము, ఈ విధంగా క్లాత్ని 4 మడతల్లాగా వేసుకుంటాము. అంటే మన వైపు ఉన్న ఫోల్డింగ్ క్లాత్ని అవతల వైపుకి ఇలాగ పరుచుకుంటాం అనమాట. సో కింద స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ అక్కడ లైన్ అయితే స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మనము లైనింగ్ బట్టని తడిపి ఆరేస్తాం కాబట్టి ఖచ్చితంగా కింద ఎగుడు దిగుడు అనేది అవుతుంది. అది స్ట్రైట్గా కట్ చేసుకొని మార్క్ చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. చెప్పాను కానీ ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకి పేరు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో ఇక్కడ బ్లౌజ్లో షోల్డర్ వైపున కరెక్ట్గా పరుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా సైడ్ ఫోల్డింగ్ ఉంది, మొత్తం బట్ట 4 మడతల పైన ఉంది. ఈ విధంగా భుజం దగ్గర కుట్టు లైన్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా వచ్చేటట్టు చేతిని కరెక్ట్గా పరుచుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా ఈజీగా తెలవడానికి ఏంటంటే చేతులు వచ్చి మొత్తం గోల్డ్ కలర్ బార్డర్తోనే ఉంది, ఈ రెడ్ కలర్ వచ్చేసి అంతా బ్లౌజ్ షోల్డర్ అనమాట. కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది కదండి. అయితే మార్కింగ్ ఎలా వేస్తాము, కింద వైపున ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకొని పైన వైపున ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడు ఆ బార్డర్ కలర్ ఎంతైతే ఉందో అది చేయి పొడవు అనమాట, అది మార్క్ వేసుకున్నాం. అంటే కింద పైన ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం మార్క్ వేసుకొని మధ్యలో చేయి పొడవు ఎంత ఉందో అంతైతే తీసుకున్నాం. అది ఎటువైపు తీసుకున్నాము, ఇప్పుడు నా వైపు, నేను కూర్చున్న వైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి చేయి మధ్యలో భాగము అక్కడ తీసుకున్నాం అనమాట. అయితే ఏంటి, లాస్ట్లో వచ్చేసి అతుకు పడుతుంది, ఎందుకు క్లాత్ సరిపోవట్లేదు కదా. సో అలా అతుకు పడకుండా కావాలి అని అనుకుంటే నేను చూపించిన విధంగా చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్కి చిన్న చేతులే ఉన్నాయి కాబట్టి నేను చూపించిన కటింగ్ అయితే చాలా ఈజీగా వస్తుందన్నమాట. అండ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, పైన వైపున ఇంత క్లాత్ ఉందంటే నాకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నార్మల్గా మనం ఏం చేస్తాం, బయటి వైపుకి ఫోల్డింగ్ చేస్తాం. ఇప్పుడు ఇలా కాకుండా కింద నుంచి పై వైపుకి ఫోల్డ్ చేయాలి. అర్థమైంది కదండి. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా మనం చేతులు కట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైనా సరే ఇప్పుడు నా వైపు నుంచి అవతల వైపుకి ఫోల్డ్ చేస్తాం. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కింది నుంచి పై వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే మనకు అతుకు అనేది పడదనమాట. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే చేయి పొడవు ఎంత ఉందో అంత క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, సో ఇలా పైకి మడ తీసుకునేటప్పుడు ఒకసారి చేయి పొడవుని కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నాకు చేయి పొడవు మొత్తంగా ఎంత వస్తుందంటే 5.5 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఎంత కావాలి, కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 6.5 ఇంచులు అనేది రావాలి. సో కొంచెం తగ్గింది కాబట్టి నేను కొంచెం పైకి అయితే మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను కూర్చున్న వైపు ఫోల్డింగ్ ఉంది, అది చేయి మిడిల్ పార్ట్ అనమాట. చూసారు కదా, ఇక్కడ 6.5 ఇంచులకు నేను మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. మీరు మరీ కొత్తగా నేర్చుకుంటున్నారంటే మళ్ళీ ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. చూసారా, కింద వైపున పైన వైపున ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం మార్క్ వేసుకున్నాను. మళ్ళీ సేమ్ బ్లౌజ్ భుజం వైపు నుంచి మనకు మిడిల్ పార్ట్ తెలుస్తుంది కదా చేతిది, అది కరెక్ట్గా అలా వచ్చేటట్టు పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి పైన కుట్టు కోసం కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఎంత ఈజీగా చూడండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ వరకు మార్క్ వేసేసుకున్నాము. 2 ఇంచులు ఖర్చు కోసం కూడా తీసుకోవాలి కదా, అది కూడా చూపిస్తాను. చూడండి, బార్డర్ వరకు ఒక మార్కు, మన బార్డర్ పైకి ఒక 1/2 ఇంచ్ ఒక మార్కు, ఎందుకు, చేతి కుట్టు కోసం అనమాట. ఇలాగా ఇక్కడ ఎంత తీసుకోవాలి, 1.5 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాక దీన్ని జస్ట్ ఫ్రీ హ్యాండ్ లాగా నార్మల్గా ఇలా షేప్ డ్రా చేస్తే అయిపోతుందండి. ఇంకా డీటెయిల్గా మెజర్మెంట్స్తో కూడా చెప్పాను, ఇక్కడ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనమాట. మనం నార్మల్గా ఎన్ని ముగ్గులైనా వేసేస్తూ ఉంటాం కదా, అంతే అండి, మన చెయ్యి ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది. అందులో భయపడడానికి అయితే ఏమీ లేదనమాట, ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా బయట వైపున 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాను కదా. ఖర్చు అంటే ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ అనమాట. అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో బ్లౌజ్ టైట్ అయ్యి మనం కుట్లు విప్పాలనుకుంటే ఎక్స్ట్రా బట్ట ఉండాలి కదా, దానికోసం అనమాట. అలా ఆ క్లాత్ కూడా తీసుకున్నాను, ఎక్కడ జాయింట్ లేకుండా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు కింద వైపున ఫోల్డింగ్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి.
అప్పుడు మీకు 2 చేతులు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ లోతు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో ఇక్కడ మిడిల్లో కచ్చుకా కూడా ఇస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వైపుని ఇలాగ మార్క్ వేసాను, అంటే అవన్నీ కుట్ల కోసం అని మీకు తెలియడంగా నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఎందుకు ఉండమన్నాను అని అంటే, మనం రెగ్యులర్గా కట్ చేసేటప్పుడు 2 చేతులు ఒకదానిపైన ఒకటి పెట్టే వస్తాయి, ఇలా కట్ చేసినప్పుడు 2 చేతులు విడివిడిగా వస్తాయి అన్నమాట. అందుకు లోతు మార్క్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసి పరుచుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోతు మార్కింగ్ కూడా చాలా సింపుల్ టిప్ చెప్తాను చూడండి. మనం మిడిల్లో కచ్చుకా ఇచ్చాం కదా, అక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మనం మిడిల్ ఇచ్చిన కచ్చుకా అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా వైపు ఉన్న క్లాత్ వైపు ఒక 1/2 ఇంచ్ ఇలాగా లోపలికి మార్క్ వేశాను. ఇప్పుడు అక్కడ వేలు అడ్డం పెట్టేసి సేమ్ ఇదే విధంగా పరుస్తున్నాను, అంటే క్లోజ్ చేస్తున్నాను. చేసేటప్పుడు ఏంటి, కింద వైపున అంచులు సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో మీకు క్లియర్గా తెలియడానికి ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ టిప్ అనమాట. ఎవరికైనా లోతు మార్కింగ్లో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఈ విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ మీకు ప్లెయిన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇలాగా చాక్ పీస్తోని మార్క్ చేసుకోవాలి అంతే. మీకు మార్కింగ్ వచ్చేసింది అక్కడ, ఇంకా సింపుల్గా అది కట్ చేసుకోవడమే. లోతు ఎంత సింపుల్గా తీయొచ్చు అన్నది అర్థమైంది కదండి మీకు. ఇంతే, ఇక్కడ ఒక కచ్చుక అయితే ఇవ్వాలి. సో హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది, అది కూడా ఎటువంటి జాయింట్ లేకుండా కటింగ్ అయితే వచ్చేసింది. ఇలా క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద చేతులైనా సేమ్ ఇదే మెథడ్లో కట్ చేయొచ్చు, లేదు అంటే మాత్రము చిన్న చేతులు అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకైతే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అయితే ఉంది, కాబట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే మెయిన్ డాట్స్ అర్థం కావాలి కదా. సో బిగినర్స్ కోసం అనేసి డీటెయిల్గా చెప్దామనేసి ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తున్నానండి. మొత్తం ఒకటే వీడియోలో లాంగ్ వీడియోలో పెడితే పాపం కొంతమంది కన్ఫ్యూజన్ అవుతుంది కదా, అందుకని చిన్న చిన్న వీడియోస్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా నేను ఫ్రంట్ పార్ట్ అన్ని డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో అన్నీ క్లియర్గా చెప్తానండి. అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడానికి చిన్న ఫార్ములాస్ చాలండి. ప్రతిసారి మీరు కొత్త కొత్త నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఫార్ములా అంటే అది కూడా ఏదో పెద్ద పెద్ద అని కాదండి, చాలా సింపుల్ అనమాట. ఒక్కసారి నేర్చుకుంటే ఇంక అన్నిటికీ అదే వర్తిస్తుంది అనమాట. అంటే మనకు ఒక కూర చేయడం వస్తే ఇంకా 4-5 కూరలు ఎలా వచ్చేస్తాయో ఇది కూడా అంతే అనమాట. ఒక్కసారి మార్కింగ్ వేయడం వచ్చిందంటే వేరేవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వేరే వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే మెసేజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.